ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ పూజ. పార్క్ ని అందరూ వాకింగ్ కో జాగింగ్ కో లవర్స్ అయితే ముచ్చట్లకో వాడుతారు, రీల్స్ కి వాడుతున్నావు, డాన్స్ కి వాడుతున్నావు, అంతేనా? అక్కడ మోస్ట్లీ లవర్సే ఉంటారు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాను పోయి. మంచిగా చూపిస్తే చాలు లవ్ సాంగ్స్ లో. మరి రియల్ లైఫ్ లో లవ్ ఉందా? లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. అబ్బాయిలు ఇంట్రెస్ట్ లేదా? సో ఒక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా ఎయిర్ హోస్టెస్కి ఆ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు డ్రెస్ విషయానికి వస్తే వెస్టర్న్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. నీకేమో పర్సనల్గా ట్రెడిషనల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎట్లయినా వెస్టర్న్ గానే ఉండాలి కదా, స్టైల్ గానే ఉండాలి. ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఫిలింకి సంబంధించిన వాటిల్లో నువ్వు కమిట్మెంట్స్ అనేది ఒకటి నీకు అడిగారు. సో ఇటు సైడ్కి వస్తే, జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా? నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు, ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను అనమాట ఈ క్వశ్చన్. అసలు బాడీ మెజర్మెంట్స్ కి ఉన్న నీ యాక్టింగ్ కి సంబంధం ఏంటి అంటే, పర్టికులర్ ఈ బాడీ మెజర్మెంట్స్ ఉంటేనే నీ ఫేస్ లో యాక్టింగ్ వస్తుందా? ఇదే క్వశ్చన్ నేను చాలా మందిని అడిగాను, బట్ ఎవరు కూడా అంటే కాంప్రమైజ్ అవుతున్నారు తప్ప దాన్ని రిటర్న్ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నారు ఏంటి, ఒక భయం స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక మెయిన్ రోల్లో నీకు ఛాన్స్ వచ్చింది అనుకుందాం, అదే టైంకి నీకు ఇక్కడ జాబ్ జాయిన్ అవ్వాలి. ఇటే వస్తా ఇండస్ట్రీ వైపు వచ్చేస్తావు, ఆ జాబ్ని వదిలేస్తావా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ పూజ. ఒకసారి ఆమెతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ రా. హాయ్ అక్క. సో ఇంట్రడక్షన్ కొంచెమే ఇచ్చిన, ఫీల్ కాకు, పర్లేదు, ఓకేనా? సో ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఇంటర్వ్యూలో మాట్లాడుతావు కదా, మాట్లాడతా, కొంచెం నవ్వుకుందాం కూడా, ఓకే? సో వైజాగ్ అమ్మాయి కదా నువ్వు, వైజాగ్ అమ్మాయిని నమ్మొద్దు అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకుంటారు కదా, మరి నమ్మొచ్చు అంటావా? నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే వైజాగ్ అమ్మాయిలు, విజయవాడ అమ్మాయిలు, కొంచెం అనంతపూర్, రాయలసీమ అటు సైడ్ అమ్మాయిలు కొంచెం డేంజర్ అంటారుగా. వాళ్ళే మంచి, ఆంధ్ర అమ్మాయిలే మంచోళ్ళు. తెలంగాణ అమ్మాయిలు మంచోళ్ళు కాదా? వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను తెలంగాణ అమ్మాయిరా. ఓకే, నమ్మొచ్చు అంటావు అయితే? నమ్మొచ్చు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రిన్సిపల్, వైజాగ్ బ్రాంచ్. ఓకే. డాడీ వచ్చేసి లారీ కాంట్రాక్టర్. ఓకే. నీకు ఒక అక్క ఉంది. ఏం చదువుతుంది? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. సో స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి చిన్నప్పటి నుండి ఫుల్ స్ట్రిక్ట్గా పెంచారా? అవును, స్ట్రిక్ట్గా ఉంటుంది, ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. ఫ్రీడమ్ కూడా ఇస్తారా? అంటే టైం టు టైం ఎట్లుంటుంది నిజంగా? అంటే ఒక నార్మల్గా మా ఇంట్లో ఒక బాబాయ్ టీచర్ అనమాట. సో నార్మల్గా టీచర్ అయితేనే ఇంట్లో మొత్తం నాకు స్కూల్లో ఉన్న ఫీలింగే ఉంటుండే. ఎప్పుడైనా మాట్లాడితే ఆయన ఎదురు పడంగానే మా బాబాయ్ ఎదురు వచ్చిండా అన్నీ అడుగుతుండే అనమాట. తెలుగులో ఎంత, హిందీలో ఎంత, ఇంగ్లీష్లో ఎంత, అట్లా. సో ఇంట్లో కూడా స్కూల్ అనిపించేదా? లేదు లేదు, అట్లా ఉండదు మా. ఓకే. సో బీబీఏ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఎయిర్ హోస్టెస్కి ప్రిపేర్ అవుతున్నావు, ట్రైనింగ్ తీసుకుంటున్నావు. టోటల్గా 6 months కదా? అవును కదా. ఓకే. ఎందుకు ఇంట్రెస్ట్ ఎంత? అంటే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను అనుకున్నా ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను బీబీఏలో కూడా ట్రావెల్ అండ్ టూరిజం తీసుకున్నా. ఓకే. దీనికి రిలేటెడే తీసుకున్నా. సో దీని తర్వాత ఏవియేషన్ కోర్స్ తీసుకున్నా. సో ఇంటర్ అవ్వగానే కూడా జాయిన్ అవ్వచ్చు, బట్ డిగ్రీ ఉంటే మనకే మంచిది కదా అని చెప్పేసి సో అందులో కూడా రిలేటెడ్ కోర్స్ కూడా పెరుగుతుంది, కొంచెం మెచ్యూర్డ్ రిలేటెడ్ కోర్స్ తీసుకొని సో ఇది జాయిన్ అయ్యేప్పుడు. ఓకే. నార్మల్గా ఇటు సైడ్ లైఫ్ని చూస్ చేసుకోవాలంటే ట్రావెలింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, చాలా ఇష్టం ఉండాలి ట్రావెలింగ్ అంటే. ఇష్టమా? బాగా, చాలా ఇష్టం నాకు ట్రావెలింగ్. అవునా? సో ఇప్పటిదాకా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసి ఉంటావు? ఇండియాలో అయితే చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసా. ఇంటర్నేషనల్ అయితే అది కాలేజ్ ట్రిప్ బ్యాంకాక్ వెళ్ళాను. ఓకే. ఇండియాలో అయితే మహారాష్ట్ర, కేరళ ఇవన్నీ తిరిగాను నేను. పాములు, కప్పలు అవి తిన్నావా? లేదు లేదు, తినలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ అబ్బాయిలు అయితే మసాజ్ కోసం వెళ్తారు. అవును.
అది అందరికీ తెలుసు. అమ్మాయిలు అయితే ఒకటి స్ట్రీట్ షాపింగ్ ఉంటది, సో దానికోసం అని వెళ్తారు. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేస్తారు కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు. సో కాలేజ్ ట్రిప్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అండ్ నువ్వు ప్రీవియస్ గా కూడా షేర్ చేసుకున్నావు, లెక్చరర్స్ కూడా వచ్చారు అని చెప్పి. సో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా తినడం అదంతా? లేదు, ఏమో నేనైతే గమనించలేదు వాళ్ళు తిన్నారా లేదా. బట్ ఫుడ్ అయితే యాక్చువల్లీ అక్కడ అదే ఉంటుంది. అవును, మాకు తీసుకెళ్ళింది అయితే ఇండియన్ కుషన్స్కి తీసుకెళ్లారు, మేము అదే తిన్నాం. సో ఫుడ్ అయితే అక్కడ అస్సలు బాగాలేదు. ఇక్కడ బెటరా? అవును, ఇక్కడ బెటరా వైజాగ్ లో బెటరా? హైదరాబాద్ ఫుడ్ బెటరా వైజాగ్ ఫుడ్ బెటరా? హైదరాబాద్ ఫుడ్ బెటర్. హైదరాబాద్ ఫుడ్ బెటర్. ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నావు హైదరాబాద్ లో? 3 years నుంచి. 3 years నుండి. 3 years కి నీకు వైజాగ్ ఫుడ్ మర్చిపోయినావు. అక్కడ ఫుడ్ అంత ఏం బాగోదు వైజాగ్ లో అయితే. ఓకే, ఆంధ్ర సైడ్ కొంచెం బాగుంటది కానీ ఫుడ్. వైజాగ్ కి తెలంగాణ హైదరాబాద్ కి చూసుకుంటే మాత్రం హైదరాబాద్ బాగుంటది. ఓకే, సో లైఫ్ మొత్తం కూడా అంటే స్టడీస్ ఒక డ్రీమ్ పెట్టుకొని వెళ్తున్నావు కదా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. ఇది ఎలా? ఫస్ట్ నుంచి అంటే నేను డబ్ స్మాష్ అవి చేస్తారు కదా, డబ్ స్మాష్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేస్తా. జాబ్ స్టార్ట్ అవ్వగానే అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో డబ్ స్మాష్ నుండి కూడా నువ్వు ఉన్నావు అయితే. టిక్ టాక్ లో ఎంతమంది ఉండే ఫాలోవర్స్? అప్పుడు నేను జస్ట్ కరోనా టైంలోనే, అప్పుడు హాలిడేస్ ఉండే కదా, ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను. 20 వెంటనే రీచ్ వచ్చింది. అందులో చాలా ఫాస్ట్గా వచ్చింది. టిక్ టాక్లో 20K వచ్చారు. అది రాగానే ఇంకా సేమ్ తెలుసా, 20K వచ్చారు, టిక్ టాక్ తీసేసాడు. అవును, డైరెక్ట్ తీసేసాడు. నాదేందో మన లెగ్లు అట్లా ఉంటాయి, తప్పే లేదు. సో తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు 40Kనా? 42K ఫాలోవర్స్. డాన్స్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. నేర్చుకున్నావా లేదంటే? లేదు, ఓన్ గానే. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా చేస్తున్నావు నువ్వు, చెయ్యి ఇంకా చేయని అట్లా ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా ఇందులో వచ్చి ఇట్లా చేయడం. ఓకే, మమ్మీ ప్రిన్సిపల్ కాబట్టి ఎందుకు ఇవన్నీ అట్లా ఎప్పుడు ఏమనలేదా? లేదు, ఈ రీల్స్ ఎందుకు, ఇదంతా ఎందుకు, హ్యాపీగా సపోర్ట్ చేస్తా. ఇంకా చెయ్యి, నువ్వు ఎందుకు లేజీగా ఉంటావు, చెయ్యి అని చెప్తారు. ఇలాంటి కంటెంట్ చెయ్యి, ఓన్ వాయిస్ తో చెయ్యి, ఇట్లా ఐడియాస్ ఇస్తా ఉంటారు మమ్మీ. ఓకే, ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం నీవి డాన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ నేను అబ్జర్వ్ చేసిన వీడియోస్ లో రీసెంట్ టైమ్స్ లో ఒక పార్క్, అది నువ్వు డాన్స్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, గ్రీనరీ ఉంటది కదా మొత్తం, అది పార్క్ కదా. పార్క్ ని అందరూ వాకింగ్ కో, జాగింగ్ కో, లవర్స్ అయితే ముచ్చట్లకో వాడతారు, నువ్వు రీల్స్ కి వాడుతున్నావు, డాన్స్ కి వాడుతున్నావు, అంతేనా? అక్కడ మోస్ట్లీ లవర్సే ఉంటారు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాను పోయి. అక్కడ నేను వెళ్ళి మధ్యలో రీల్స్ చేసుకుంటా. పాపం కదరా. ఓకే, సో ఇంతకు ముందు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే కవర్ సాంగ్స్ కానీ అట్లా ఏమైనా చేసావా? కవర్ సాంగ్స్ చేశాను నేను. ఎన్ని చేసావు? 2 కవర్ సాంగ్స్ చేశాను. అండ్ ఇంకో షార్ట్ ఫిలిం లో వచ్చేసి సిస్టర్ రోల్ చేశాను. ఓకే, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళు టెక్స్ట్ చేశారు నాకు. ఓకే, సో అలా వాళ్ళ పేజ్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఎంత వచ్చింది రీచ్? వాటికా, అవి జస్ట్ స్టార్ట్అప్ ఛానల్స్, ఓకే, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటదని చెప్పేసి నేను చేశాను. ఓకే, లవ్ సాంగ్సా లేదంటే లవ్ సాంగ్స్? అంతేనా, లవ్ సాంగ్స్ చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.